ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనం యేసు యొక్క ఉపమానములను ధ్యానం చేస్తున్నాము. వీఆర్ మెడిటేటింగ్ ఆన్ ద పారబుల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క ఉపమానాలలో భాగంగా నేటి దినమందు మరి యొక్క ఉపమానమును మనం ధ్యానించిన వింటున్నాము. అదేంటంటే తలాంతులు, ద టాలెంట్స్. ఈ యొక్క మరి పాఠ్య భాగం కొరకు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30వ వచనం దాకా మరి ఈ యొక్క ఉపమానం గురించి రాయబడి ఉంటున్నది. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ప్రతి ఒక్కరు కూడా మరి ఆ బైబిల్స్ ను మీరు తెరిచి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ప్రియులారా, ఇక్కడ మరి ఏంటి అంటే ఈ యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే యేసు ప్రభు వారు అంత్యకాలముల గురించి తెలియజేస్తున్నాడు. ఎండ్ టైమ్, జీసస్ టీచింగ్స్ అబౌట్ ద ఎండ్ టైమ్స్, అంత్యకాలములు, చివరి దినాలలో ఏ రీతిగా ఉంటది, మరి ఏ రీతిగా మనం సిద్ధపడాలా, మరి మనం ఏ రీతిగా లెక్క అప్పజెప్పవలసి ఉంటున్నది, అవన్నీ కూడా ప్రియుల ప్రతిభలు, సంపద మరియు బాధ్యత యొక్క ముఖ్యమైనటువంటి కొలమానము. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టాలెంట్స్ వర్ a significant measure of wealth and responsibility. కాబట్టి టాలెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా వారి వారి యొక్క సామర్థ్యం చొప్పున ప్రభువారు మనకు మంచి తలాంతులను ఇస్తుంటాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా మనం ఎవరితో కూడా కంపేర్ చేసుకోవటానికి వీల్లేదు. మరి కాబట్టి ఈ యొక్క ప్రతిభలే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వనరులు, లేకపోతే మన యొక్క ఆ యొక్క వరములు, వాటిని ప్రియులారా మనం చక్కగా ఇంప్రూవ్ చేసుకోవాలా. మరి యొక్క స్కిల్స్ ని ప్రియులారా అంతకంతకు షార్పెన్ చేసుకోవాలా. మరి అవి 10 మందికి ఉపయోగపడేటటువంటి లాగా ఉండాలా. ఆ రీతిగా మనం కష్టపడి మన తలాంతులను మనం అభివృద్ధి చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఎంతో సంపద, మరి ఎంతో బాధ్యత కూడా ఉంటున్నదని చెప్పి మనము తెలుసుకుంటున్నాము. సరే అండి, 3 పాయింట్స్. మొట్టమొదటిగా మరి యజమాని యొక్క మరి నిరీక్షణ, లేకపోతే ద మాస్టర్స్ ఎక్స్పెక్టేషన్. మరి ప్రతి ఒక్క మరి యజమానులు, ఎంప్లాయర్స్, బాస్, మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ కానివ్వండి, ఎవరైనా డైరెక్టర్ పొజిషన్లో ఉన్నటువంటి వారు, ప్రెసిడెంట్స్, బిషప్స్, లేకపోతే వాళ్ళందరూ కూడా పిల్లరా ఏంటి అంటే కొన్ని మరి సామర్థ్యం చొప్పున మన యొక్క స్కిల్స్ కు తగినటువంటి విధంగా విద్యా అర్హతలు, అనుభవాలు, మరి మన యొక్క రెజ్యూమే చూసినప్పుడు ప్రియులారా ఉన్నటువంటి దానికి తగినట్లుగా వారు ఇంటర్వ్యూ చేస్తారు. కాబట్టి అది ప్రియులారా చూసి వారు ఇదిగో పలానా వాడైతే మన యొక్క మరి కంపెనీలో, మన యొక్క ఇన్స్టిట్యూషన్లో, ఆర్గనైజేషన్లో ఎంతగానో ఉపయోగపడతాడు అని చెప్పి అన్నటువంటిది ప్రియులారా వారి యొక్క యాంగిల్లో వాళ్ళు చూస్తారు. సరే అండి, మన యొక్క వాక్యం ధ్యానిద్దాము. మరి యొక్క ఫస్ట్ పాయింట్ కొరకు, మాస్టర్స్ ఎక్స్పెక్టేషన్ కొరకు మరి మత్తయి సువార్త 25:14 నుంచి 18వ వచనం దాకా చదువుకుందాం ప్రియులారా. మరి 14లో ఏమని ఉందా అంటే, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఎంత తేటగా పిల్లలు యేసు ప్రభు వారు పరలోక రాజ్యమును ఇక్కడ మరి ఇది కూడా ఒక ఉపమానం. ఇక లోకపరమైనటువంటి వాటితో కంపేర్ చేస్తూ వృత్తాంతాలతో మరి ఆ పరలోక రాజ్యమును గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యం కూడా ఏంటంటే ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తను వెళ్తున్నాడు విదేశాలకు. వెళుతూ ప్రియులరా తన దాసులను పిలిచాడు. అంత కూడా ప్రియులరా ఆయన పిలుస్తున్నాడు. మనం తెలుసుకోవాల్సింది ప్రియులారా యజమానిగా మరి మన యొక్క ప్రభువారు కూడా మనల్ని పిలుస్తూ ఉంటాడు ప్రియులారా. ఆ పిలిచినప్పుడు ఆ కాలింగ్ వీ కెన్ ఫీల్ దట్ ప్రియులారా పర్సనల్ గా మరి మనకు తెలుస్తూ ఉంటది. ప్రియుగా మరి రమ్మనుచున్నాడు ప్రియమైనటువంటి యేసు ప్రభువారు మనల్ని పిలుస్తున్నాడు ప్రియులారా. హీస్ కాలింగ్ us. ఇక్కడ ఈ మనుషులు కూడా దేశాంతరం వెళ్తున్నప్పుడు తన దాసులను పిలిచి మరి డానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళకు కూడా మరి ఉన్నటువంటి శ్రేష్ఠులు వాళ్ళను కూడా పిల్లలు రమ్మని ఆహ్వానం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా అటువంటి పిలుపులు మనకు వస్తుంటాయి. మరి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండను.
For the kingdom of heaven is as a man traveling into a far country, who called his own servants and delivered unto them his goods. కాబట్టి ఎంతో బాధ్యత, ఎంతో భారము ప్రియులరా, ఎంతో ప్రియులరా వాళ్లకు పని అప్పగిస్తున్నాడు. తన ఆస్తిని వారికి అప్పగించినట్లు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటున్నది. ప్రియులరా, కాబట్టి 15వ వచనంలో చూస్తే, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎవరి సామర్థ్యం చొప్పున. వీ కెనాట్ క్వశ్చన్ గాడ్ ఆర్ యూ కెనాట్ క్వశ్చన్ మాస్టర్. నాకెందుకు 2 ఇచ్చారు, నాకెందుకు 1 ఇచ్చారు, ఎందుకు ఒకవేళ దుఃఖంతో ఉంటున్నావేమో పిల్లరా. మన యొక్క స్వార్థం, మన యొక్క సామర్థ్యము ప్రభుకు తెలుసు. ప్రియులారా, మరి ఉన్నటువంటి దానితోటే దేవుడు ఏంటంటే మనల్ని అభివృద్ధి చేయాలని చెప్పి, మల్టిప్లై చేయాలని చెప్పి, ఫలించాలని చెప్పి, ఇంకా రెట్టింపు చేయాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇక్కడ మరి 5 తలాంతులు ఇస్తున్నాడు, ఇంకొకళ్ళకు 2, ఇంకొకళ్ళకు 1, ఒక తలాంతు వాళ్లకు ఇచ్చి మరి ఆయన దేశాంతరం దూర ప్రదేశానికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించను. ప్రైజ్ గాడ్. చూడండి ప్రియులారా, బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. ఇచ్చినటువంటి తలాంతులను అభివృద్ధి చేసుకోవటం, తలాంతులు తీసుకొని వెళ్ళి ఏం చేశాడంట, వాటితో వ్యాపారం చేశాను. వ్యాపారము వీ కెన్ డూ ప్రియులారా. అది మరి మనకు ఉపయోగపడాలా, మరి 10 మందికి కూడా ఉపయోగపడటం. ఏదైనా సరే, ఏ తలాంతు ఏది ఇచ్చినా సరే ప్రియులారా, మంచిగా ఎటువంటి లీడర్షిప్ స్కిల్స్ ఇస్తాడు దేవుడు. కొంతమంది చక్కగా మాట్లాడగలరు, ప్రీచర్స్గా, ఇవాంజలిస్ట్గా, మిషనరీస్గా, ప్రియులారా, అడ్మినిస్ట్రేటర్స్గా, ప్రియులారా, అనేక విధములైనటువంటివి ఉంటున్నాయి పిల్లరా. మరి 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు వెళ్ళి వ్యాపారం చేసి ఎంతో కష్టపడి, చూడండి ఈ దినాల్లో బిజినెస్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎంత ప్రమోషన్, ఎంత పబ్లిసిటీ చేస్తారు, ఎంత ప్రియులారా వాళ్ళు మరి వాళ్ళది టాప్గా ఉండాలని చెప్పి, అభివృద్ధి చెందాలని చెప్పి, మంచిగా రాణించాలని చెప్పి ఆ యొక్క ఫోకస్డ్గా ఉంటారు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క 5 తలాంతుల వాడు వాడిని వ్యాపారం చేసి ఏం చేశాడంట, మరి 5 తలాంతులు సంపాదించాను. కాబట్టి ప్రియులారా, దిస్ ఈజ్ బిబ్లికల్. మనము ఎంతో కష్టపడాలా, ప్రయాసపడాలా. మనకిచ్చినటువంటి సామర్థ్యాలు దేవుడు మనతో జతపరమారిగా మనకు భార్యలను ఇస్తున్నారు, సహచరులను. మరి ఇద్దరు కలిసి కూడా కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటున్నది. మంచి ప్రేమించేటటువంటి వారు, చక్కగా సపోర్ట్ చేసేటటువంటి వారు ఉంటున్నప్పుడు, అయ్యో మనము సహకరిస్తున్నామా, కలిసి చేస్తున్నామా, జీవితం అంతా కూడా మన యొక్క లైఫ్ పార్ట్నర్స్ మీద క్వశ్చన్ చేయటం, కామెంట్ చేయటం, క్రిటిసైజ్ చేయటం. కొంతమంది ఆ రీతిగానే జీవితాలను వెళ్ళబుచ్చుతున్నారు, పిల్లలు వెచ్చిస్తున్నారు. అట్లా కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఒకవేళ ఇంకా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రాకుండా ఉన్నట్టు వారి కొరకు ప్రార్థించడం. ఇక్కడ చూడండి, 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి అభివృద్ధి చేసి మరి ఇంకొక 5 అంట 10 ప్రియులారా. మల్టిప్లికేషన్. మరి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, మీరు వెళ్ళండి, మరి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. దట్ ఈజ్ వాట్ దేవుని యొక్క ఉద్దేశాలు ఆ రీతిగా ఉంటాయి. ఫలభరితంలో జీవితంలో మనం ఎంతగానో అభివృద్ధి చెందాలని చెప్పి, ఒక ప్రొఫెషన్లో మనం పోతూ ఉన్నప్పుడు పిల్లరా ఎంతగా మనము అభివృద్ధి చెందాలని చెప్పి, నేను మరి దేవుడు చెప్పాడు ఒక చిన్న సబ్జెక్ట్ ద్వారా, అన్నోన్ సబ్జెక్ట్ ద్వారా నేను హెచ్చించబోతున్నాను, గణపరుస్తపోతున్నాను. లైబ్రరీ సైన్స్ చేయమన్నప్పుడు వెళ్ళి బ్యాచులర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి ఉంటున్నాను పిల్లరా. తర్వాత దాంట్లో మరి యూనివర్సిటీ టాపర్గా రావడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేశాను. మరి తర్వాత పిహెచ్డి చేయడానికి ఆంధ్ర యూనివర్సిటీలో సహాయం చేశాడు. సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్కింగ్. ఆ లైబ్రరీ సైన్స్కి అవసరమైనటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయటానికి, అనేకమైన ఆర్టికల్స్ రాయటానికి, మరి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో ప్రజెంట్ చేయటానికి, ఆ రీతిగా పిల్లరా మరి యూజీసీ రిఫ్రెషర్ కోర్సు కూడా అటెండ్ అవ్వటానికి, ఆ రీతిగా చేయవలసినటువంటి అన్ని మన తరపున పిల్లలు మనం చేయాలా. మనం కూడా మరి మన యొక్క రెజ్యూమ్స్ను పిల్లరా నేషనల్, ఇంటర్నేషనల్ కొన్ని ఉంటాయి జాబ్ సైట్స్, వాటిలో మనం జస్ట్ సింపుల్ థింగ్ ఈజ్ రిజిస్టర్ అండ్ ప్లేస్ యువర్ రెజ్యూమ్. ఆ రీతిగా నేను ప్రియులారా నా యొక్క రెజ్యూమ్ను మరి ఒకటి నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ స్కూల్స్ అన్నటువంటి దాంట్లో రిజిస్టర్ చేసి నా రెజ్యూమ్ పెట్టా, అంతే ప్రియులారా.
ఎక్కడో చైనాలో మరి ఎక్కడో ఈస్టర్న్ చైనాలో యాంటై అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కెనేడియన్ ప్రిన్సిపల్ నా రెజ్యూమ్ చూసి, ఓ ఐ వాంట్ యూ, ఐఎమ్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ లైక్ యూ, కెన్ యూ కమ్ అండ్ హెల్ప్ అస్. మేము కొత్తగా ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేసాం కేంబ్రిడ్జ్ కరికులం తోటి. కెన్ యూ కమ్ అండ్ హెల్ప్ అస్ సెటప్ అవర్ లైబ్రరీ అన్నారు. కొత్తది బ్రాండ్ న్యూ లైబ్రరీ పిల్లలు. I was the first మరి లైబ్రేరియన్, ఫారెన్ లైబ్రేరియన్ దేర్ టు సెటప్ చక్కగా అన్ని కూడా పిల్లలు. మరి అది ఏంటంటే ప్రైమరీ 1 నుంచి ఇయర్ 12 దాకా ఉంటుంది. ప్రైమరీ, మిడిల్ స్కూల్, హై స్కూల్ అందరికీ కూడా అవసరమైనటువంటి దాన్ని చక్కగా చేయటానికి నేను ఉన్నటువంటి సమయంలో 9 సంవత్సరాలు అక్కడ పనిచేయడానికి సాయం చేశాను. 2005 నుంచి మరి 2014 దాకా ఎంతగానో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయటము, అన్ని కూడా పిల్లల బుక్స్, రెఫరెన్స్ బుక్స్, జర్నల్స్, మరి అన్ని విధాలుగా వాళ్ళకు టీచింగ్స్లో ఉపయోగపడేటటువంటి స్టూడెంట్స్కు, టీచర్స్కు అందరికీ కూడా యూస్ఫుల్ వెబ్సైట్స్ వాళ్ళకు మరి షేర్ చేయటము, వాళ్ళకు మరి పర్సనల్గా మాట్లాడటం, గైడ్ చేయటము, రీసెర్చ్లో వాళ్ళకి హెల్ప్ చేయటం, ఆ రీతిగా పిల్లల దేవుడు నాకు సహాయం చేయడం. ఆ రీతిగా మనం కూడా ప్రతి ఒక్కరు మనం ఉన్నటువంటి ప్రొఫెషన్లో చక్కగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ 5 తలాంతుల వాడు వెళ్ళి వాడితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగనే 17 వచనంలో చూస్తే అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించాను. చూడండి ప్రియులారా, 5 తలాంతుల వాడు సంపాదించాడు. అలాగనే 2 తీసుకున్నటువంటి వారు మరి 2 సంపాదించి ఉంటున్నాడు. దట్ ఈస్ ద వే. మరి ఈ లోకంలో పిల్లల మనం అంతకంతకు ఇన్వెస్ట్ చేసినప్పుడు మన యొక్క దేవుడిచ్చిన తలాంతులను ప్రభు పిల్లరా ఆడిని మల్టిప్లై చేస్తాడు, మనల్ని అభివృద్ధి చేస్తాడు. చిన్న స్థలం మరి కొన్నప్పుడు దాన్ని ఇంకా పిల్లలు అంతకంతకు అభివృద్ధి చేస్తాడు పిల్లల. దానితో ఆ రీతిగా బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ హంబుల్ బిగినింగ్స్. ఏ పరిచర్యలైన మినిస్ట్రీలో ఉన్నటువంటి వారు కూడా పిల్లలు ఒకదానికొకటి మరి చేస్తూ, నేను కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది 5 సంవత్సరాల క్రితం జస్ట్ ఒక వీకెండ్ మీటింగ్. ఈ శనివారం, ప్రతి శనివారం కూడా ఉంటది. ఈ శనివారం మరి ఈరోజు మరి అమెరికా, కెనడాలో ఉన్నటువంటి వారితోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మానకుండా ప్రతి వారం కూడా అభివృద్ధి చెందటం. ఈనాడు 80 కంట్రీస్ కి అది అభివృద్ధి చెందింది పిల్లలు. 80 కంట్రీస్ లో కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. అనేక ప్రాంతాల్లో ఉన్నట్టు కాదు, అట్లా విస్తరిస్తా ఉంది అనేక మంది. నిన్న ఒక మరి ఎక్కడో ఫారెన్ లో ఉన్నటువంటి ఆయన మరి నన్ను తెలుసుకొని బ్రదర్ మరి మా యొక్క కుమారుడికి వివాహానికి సహాయం చేయమని మరి ఆ రీతిగా కాంటాక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి మరి మనకి ఇచ్చినటువంటి అనేక మ్యాట్రిమోనీ సర్వీస్ ఉంది. ఈ లైబ్రరీ ఉంటున్నది. మార్నింగ్ మన్నా డివోషన్ డైలీ పంపించేది ఉంటున్నది. షార్ట్ సర్మన్స్ ప్రతిరోజు పంపించటము. మరి సండే స్కూల్ మినిస్ట్రీ ఉంటున్నది. వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. మిషన్ ట్రిప్స్, ఈ రీతిగా అనేక విధాలుగా గ్లోబల్ మినిస్ట్రీస్ ప్రియులారా ఒకదానికొకటి మరి దేవుడు యాడ్ చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మనం కూడా అభివృద్ధి చెందటం దేవుని ఇష్టమై ఉంటున్నది. మరి ఇక్కడ 18వ వచనం చూద్దాం పిల్లారా, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఒక తలాంతు తీసుకొని వాడు వెళ్ళి ఏం చేశాడండి? భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. అయ్యో చూడండి పిల్లరా, but he that had received one went and dug in the earth and hid his lord's money. ఎంత విచారకరం పిల్లరా. ఆ ఒక్క తలాంతు తీసుకున్నటువంటి వాడు ఏం చేశాడండి? వెళ్ళి భూమితో తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. కొంతమంది ఆ రీతిగా ఉంటున్నామా పిల్లల? దేవుడు మంచి స్వరం ఇస్తే దేవుని కొరకు ఎంతగా వాడవచ్చు, ఎంతగా ఈ దినాలలో పిల్లల ఎంతో మంది ఆ స్వరంతో ప్రతి గానాలతో దేవుని మయంపరుస్తూ చక్కగా పిల్లల 10 మందిని ఎంతగా స్తుతించడానికి సహాయం చేస్తున్నారు. అలాగనే మంచి లీడర్షిప్ స్కిల్స్, నో యువర్ స్కిల్స్. దేవుడు మీకు ఇచ్చినటువంటి పని, దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులు తెలుసుకోండి ప్రియులారా. తెలుసుకొని వాటిని అభివృద్ధి చెందుకోవటం. తల్లిదండ్రులుగా మన యొక్క బిడ్డలలో కూడా కొంతమంది చక్కగా ఆ బిడ్డలకు మరి వారి యొక్క నేర్పరితనం అవి తెలుసుకొని ఎంతో శ్రమ పడతారు. ఎంతగానో ప్రియులారా మరి వారికి ఇవ్వవలసిన ట్రైనింగ్ ఇప్పించటము, ఆ తర్వాత వారిని అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వటం, సహకరించటం. ఒక ఆటల్లో స్పోర్ట్స్లో రాణిస్తే స్పోర్ట్స్, మ్యూజిక్ అయితే మ్యూజిక్లో, మరి లేకపోతే ఎడ్యుకేషన్లో పిల్లలు చక్కగా చదువుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం కూడా మన యొక్క వంతు చేయాలా. మరి ముఖ్యంగా యవనస్తులు ప్రియులారా,
మనకిచ్చినటువంటి తలాంతులు. ఇక్కడ ఒక్క తలాంతే నాకొచ్చింది. ఇది ఎంతో కోపము, తనకేంటంటే కంపేర్ చేసుకునేటటువంటి గుణము. తనేంటంటే కష్టపడి పని చేయటం ఇష్టం లేదు. ఎంత చూడండి, తను త్రొవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాడంట. ఆ రీతిగా మనం దాచిపెడుతున్నామా ప్రియులారా? దేవుడిచ్చినటువంటి చక్కగా మాట్లాడగలిగే, మరి ప్రవచించే, ప్రీచ్ చేసేటటువంటి అది దేవుడు తలాంతి ఇచ్చి ఉంటున్నాడేమో, చక్కగా వాడుకోవచ్చు 10 మందికి. చిన్న 5గురితో స్టార్ట్ చేయండి. అదే అభివృద్ధి చెంది దేవుడు నిజంగా 10 మందికి, 20 మందికి. ఈ మధ్య ఒకతను, నేనెప్పుడు చిన్నప్పుడు యవనస్తుడిగా ప్రభువుని తెలుసుకోవటం, మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉంటాం. మరి తను ఈ మధ్య చెప్తున్నాడు, సాల్మన్ మరి ఈ దినాల్లో మరి ఇక్కడ అనేక సంఘాల్లో కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎంత సంతోషపరిచారు. ఐ రియల్లీ ప్రైజ్డ్ గాడ్. నిజంగా ప్రియులారా, మనం విధేయులమై లోబడినప్పుడు దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఇక్కడ 5 తలాంతులు, 2 తలాంతుల వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు, మల్టిప్లై చేసుకున్నారు. కానీ ఒక తలాంతు వాడు ఏంటంటే దాన్ని దాచిపెట్టి ఏ మాత్రం తనకు ఉపయోగం లేదు, మరి 10 మందికి ఉపయోగం లేకుండా ఉంటున్నాడు పిల్లరా. సరే, ఇక్కడ సామర్థ్యానికి అనుగుణంగా ఇవ్వబడిన ప్రతిభ, టాలెంట్స్ గివెన్ అకార్డింగ్ టు ఎబిలిటీ. దేవునికి తెలుసు ప్రియులారా. అలాగే తల్లిదండ్రులకు కూడా వారి యొక్క బిడ్డల గురించి తెలుసు. వారి యొక్క మరి ఎఫర్ట్స్, సిన్సియారిటీ, డెలిజెన్స్, లేకపోతే వారు క్రమంగా ఉంటున్నారా, చక్కగా లోబడేటటువంటి వారా, అన్ని కూడా మరి తల్లిదండ్రులుగా మరి గమనించి వారి యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా మరి వారిని గైడ్ చేయటం, వారి ఆసక్తి, ఇంట్రెస్ట్‌కి అనుగుణంగా వారిని మరి ఏ ప్రొఫెషన్‌కి వెళ్ళాలో అది మన ఇష్టం కాదు, కానీ ఆ బిడ్డలతోటి మాట్లాడుతూ, సంప్రదించి, మరి దేవుని సన్నిధిలో కూడా ప్రార్థించి ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నావు. ఈ యొక్క బహుమతులు మరియు వనరులు మన సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి ప్రియులారా. గిఫ్ట్స్ అండ్ రిసోర్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ క్యాపబిలిటీస్. దట్ ఇస్ వి నీడ్ టు నోట్ దట్ ప్రియులారా. గిఫ్ట్స్ అండ్ రిసోర్సెస్ మన వనరులు, మన యొక్క బహుమతులు, వాటిని ప్రియులారా అవి మరి ఏంటంటే మన సామర్థ్యాలపై ఆధారపడి ఉంటున్నాయి ప్రియులారా. 1 కొరింథీ 12:4-7 దాకా కూడా అక్కడ చూస్తున్నాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రియులారా. దేవుడిచ్చేటటువంటి తలాంతు లేదో మన కుటుంబం కాదు, తిని తాగి సుఖించటం కాదు, కానీ అది 10 మందికి పెరగాల. అది ఎడిఫికేషన్. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య మోటో ఏంటంటే టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో మేము అనేక పరిచర్యలను మరి మేము రన్ చేస్తున్నాం పిల్లలు, మేనేజ్ చేస్తున్నాం పిల్లలు. కాబట్టి ఇక్కడ నానా విధములైనటువంటి అనేక పరిచర్యలు ఎన్నో ఉంటున్నాయి పిల్లారా. కాబట్టి అన్నిట్లో కూడా మన ప్రత్యేక నైపుణ్యాలు, సమయము మరియు వనరులను గుర్తించి వాటిని మనం ఉపయోగించేటటువంటి వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు పిల్లారా. We need to recognize and utilize our unique skills, time and resources. నేను ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ స్టార్ట్ చేసిన చాలా మంది నాతో అనేది, ఇది చాలా యూనిక్ గా ఉందండి. మరి అందరు చేసేటటువంటి దారిలో అట్లా కాకుండా మీరు గ్లోబల్‌గా ఉన్నటువంటి తెలుగువారు ఎంతమంది పిల్లరా, ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి తెలుగువారు అనేక ప్రాంతాల్లో, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో, టెల్‌అవీవ్‌లో ఉన్నటువంటి వాళ్ళు, అటు గల్ఫ్‌లో ఉన్నటువంటి వారు, అమెరికాలో, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో ఉన్నటువంటి వారు, అటు యూకే, యూరోప్‌లో ఉన్నటువంటి వారు, ఆఫ్రికా రీజియన్‌లో ఉన్నటువంటి వారు, మన యొక్క తెలుగు వారిని టార్గెట్ చేస్తూ, వారిని రీచ్ అవుతూ, వారికి అవసరమైనటువంటి ప్రియులారా అనేక విధములైనటువంటి వారు. మొన్న ఒక పాస్టర్ మరి బ్రదర్ జపాన్, మరి అక్కడ నేను వెళ్ళి పరిచర్య చేయాలనుకుంటున్నాను, అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మరి తెలియజేయండి అని చెప్పి, ఆ రీతిగా అనేక అవసరతల కొరకు ప్రియులారా. ఒక పాస్టర్ మరి దుబాయ్ వెళ్ళి నేను అక్కడ చేయాలనుకుంటున్నా, అక్కడ ఒక పాస్టర్‌తో కనెక్ట్ చేయమన్నప్పుడు అక్కడ ఆయనతో కనెక్ట్ చేయటం జరిగింది. ఆ రీతిగా అనేక ప్రాంతాలు, ఆస్ట్రియా, మరి ఆస్ట్రేలియా, మరి అనేక ప్రాంతాలకు ప్రియులారా. కాబట్టి మనము ఆ రీతిగా సహకరించే కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. రోమా 12:6-8 కూడా చూసినట్లయితే మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున
వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను, పని కలిగి ఉందాము, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలను. ఎంత తేటగా పిల్లరా పని చేసేటటువంటి వాళ్లకు చేసేటంత పని పిల్లరా, ఎంతగా పిల్లరా మనం నో యువర్ వర్క్. యేసు ప్రభువారు అన్నాడు, చేయుటకు నాకు ఇచ్చిన పనిని, యోహాను 17:4లో, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరచుదని అంటున్నాడు. ప్రియులారా, నో యువర్ వర్క్. ఆ దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను తెలుసుకుని, నో యువర్ టాలెంట్స్. నీ యొక్క వర్త్, నీ యొక్క స్కిల్స్, నీ యొక్క సామర్థ్యత, నీ యొక్క పొటెన్షియాలిటీ పిల్లలారా ప్రతి ఒక్కరికి కూడా గ్లోబల్ గా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. చాలా మంది చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కొంచెం ఒక బాధ్యత లేకపోతే ఇది వస్తే ఇంకా గర్వము ఎంతగానో పిల్లల దేవుడు ఆ చిన్న చిన్న వాటితోటే తృప్తి పడుతున్నాం. కానీ దేవుడు మనల్ని గ్లోబల్ గా వాడుకోవాలని చెప్పి ప్రభు మరి తల్లుబాడులో 15 సంవత్సరాలు చేస్తున్నప్పుడు మేము ఇద్దరం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఎన్నో స్కిల్స్ ఇచ్చారు, మరి ఇంక ఇక్కడైనా రిటైర్ అవటం ఇదేనా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు వారు మమ్మల్ని చైనాకు పంపించి ఉంటున్నాడు. అనేక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అనేక మంది మా యొక్క కొలీగ్స్ అందరు కూడా ఆస్ట్రేలియా, మరి అనేక కంట్రీస్ లో ఉన్నటువంటి ఆఫ్రికా, యుఎస్ఏ, మరి అనేక ప్రాంతాలు, యూకే, వాళ్ళతో కలిసి నా యొక్క మరి ఇక్కడ అయితే మరి మన యొక్క ఆంధ్ర తెలుగు వాళ్ళే ఉన్నటువంటి వర్క్ లో స్టాఫ్ మెంబర్స్, కానీ అక్కడ ఇంటర్నేషనల్ వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి ఆధిక్యత, అనుభవము, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పిల్లలు. ఆ రీతిగా మరి హాంకాంగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ. ఇట్స్ ఎ కాస్మోపాలిటన్ సిటీ, ఎంతో ఎక్స్పెన్సివ్ సిటీ. మరి ఆ ప్రాంతంలో కూడా దాదాపు 11 సంవత్సరాలు 2014 నుంచి మరి ఈ సంవత్సరం దాకా ఇప్పుడు దాకా కూడా సహాయం చేశాడు. మరి వచ్చే మరి వారంలో పిల్లారా మరి సైపాన్ అన్నటువంటి ప్రదేశం యుఎస్ టెరిటరీలో ఉంటున్నది. అక్కడికి మరి దేవుడు మాకు ద్వారం తెరిచి ఉంటున్నాడు. ఇద్దరం కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మమ్మల్ని ఇంకా మరి మీ యొక్క సేవలో వాడుకోనండి అన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆ నూతన ప్రాంతానికి అక్కడ అనేక రీతిగా అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఈజ్ గోయింగ్ టు యూజ్ అస్. మా యొక్క మరి స్కిల్స్, మీ స్కిల్స్ కు తగ్గట్టుగా మేము చూస్తాము, ఎక్కడ అవసరమైతే దాంట్లో వాడుకుంటామని చెప్పి ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ లైక్ మైండెడ్ కో వర్కర్స్, ఆయనతో జత పనివారు, తన ఉద్దేశాలు విజన్ కు తగినట్లుగా సపోర్ట్ చేసేటటువంటి వారి కొరకు అందరూ లీడర్స్ ప్రియులారా, ఆర్గనైజేషనల్ హెడ్స్, దే ఆర్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ లైక్ మైండెడ్, హూ కోఆపరేట్ విత్ దమ్. మరి కోవర్సర్ గా ఉండటానికి చూస్తున్నాడు పిల్లరా. వెన్ వి ఒబే, కాక చాలా మంది కూడా శాలరీ అంత, ప్యాకేజ్ అంత, మరి అన్ని కూడా పిల్లరా వాటిని బట్టి. కానీ అట్లా కాదు. నేను వాళ్ళకి చెప్పాను, ఆ డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు, వీఆర్ రెడీ టు కమ్ దర్, వీ వాంట్ టు సపోర్ట్ యూ, మరి వి ఫీల్ దట్ దిస్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అస్. దిస్ న్యూ మూవ్, కొత్త మరి ఈ యొక్క కొత్త టెరిటరీకి దేవుడు మమ్మల్ని పంపిస్తున్నాడు. మీరు అందరూ కూడా ప్రార్థించవలసిన కోరుతున్నాం ప్రియులారా. కాబట్టి ఆ రెండవ పాయింట్ ఏంటంటే సేవకుల యొక్క ప్రతిస్పందన, ద రెస్పాన్స్ ఆఫ్ ద సర్వెంట్స్. ఇక్కడ ఆయన వాళ్ళకి తలాంతులు ఇచ్చి తిరిగి వెళ్ళి ఉంటున్నాడు. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ రెస్పాన్స్ బహుకాలమైన తర్వాత, మత్తయి సువార్త 25:19-23 దాకా చూస్తే, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరియు 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతున్నానని చెప్పాను. చూడండి ప్రియులారా, ఈ అకౌంటబిలిటీ ఇస్ దేర్. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు ఇంతగా పిల్లల మంచి ఆ స్కూల్లో చదవటానికి ఆధిక్యత ఇచ్చినప్పుడు దానికి తగినట్లుగా మరి ఆ ఫలితం కనబడుతుంది. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతోటి, భారంతో, త్యాగంతో మిమ్మల్ని ఇన్వెస్ట్ చేసి అనేక వాటికి పంపిస్తున్నారు. కొంతమంది తప్పిపోయిన కుమారుడు అయితే దుర్వ్యాపారములకు పిల్లల చేసి ఎంతగా అంత ఉన్నదంతా వ్యయం చేసి ఉంటున్నాడు. చాలా మంది ఈ దినాల్లో కూడా యవన బిడ్డలు పిల్లల వారికి ఇచ్చిన స్కిల్స్ ను వాటిని చక్కగా వెళ్ళి చదువుకోవటానికి పోయి అది పక్కన పెట్టి ఇది మిగతా వాటన్నిటిలో పిల్లల
అన్నెసరీ ఎక్స్ట్రావగేషన్స్, ఎన్నో పిల్లారా, ఎన్నో వ్యర్థమైనటువంటి గాసిప్స్. మరి అవి స్టూడెంట్గా ఉన్నప్పుడు వి నీడ్ టు స్టడీ పిల్లారా. 17 సంవత్సరాల దేవుడు నాకు ఆ జ్ఞానము, ఈ బుద్ధి, ఆ యొక్క ఆ క్రమము ఇచ్చి ఉంటున్నాడు. మరి డిగ్రీ నుంచి కూడా అన్ని ఫస్ట్ క్లాసులు రావటానికి దేవుడు పిల్లారా టైం మేనేజ్మెంట్, మరి చక్కగా, మరి మరి పాస్ మార్క్ 35 రావటానికి కష్టమవుతుంది. కానీ దేవుడిచ్చిన సమయంలో పిల్లలారా మాక్సిమం స్కోర్ చేయటానికి ఎంత సమయం 1 ఇయర్ ఇస్తున్నప్పుడు దేవుడు అకాడమిక్ ఇయర్ ఆ సంవత్సరంలో ఎంతగా ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వటానికి, మరి చదవటానికి పిల్లలారా చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవటానికి, అనేక రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవటానికి, ఎక్కువగా లైబ్రరీలో పిల్లలారా మరి ఆన్లైన్ రిసోర్సెస్ వాటిని పొందటానికి, ఆ రీతిగా పిల్లలు మరి వింటున్నటువంటి యవనస్తులు ఈ రీతిగా మరి యూ నీడ్ టు నో దట్ టు గివ్ ఎన్ అకౌంట్. అకౌంటబిలిటీ ఉంటున్నది. తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉంటున్నది. దానికి తగినట్టుగా రివార్డ్ కూడా ఉంటది పిల్లారా. మరి అంతేకాకుండా మరి ఇతనితోటి ఏమంటున్నాడు? అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూడండి ప్రియులారా, మనం చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు, చిన్న దాంట్లో అకౌంటబిలిటీలో ఫెయిత్‌ఫుల్‌గా, నిజాయితీగా, నమ్మకంగా, మరి క్రమంగా పిల్లలు ఇవ్వటంలో, లోన్స్ విషయంలో అన్ని వాళ్ళు చూస్తుంటారు, గమనిస్తుంటారు హిస్టరీ. కాబట్టి టయానికి ఇవ్వకపోతే రిమైండర్ 1, రిమైండర్ 2 పంపిస్తారు. లేకపోతే వాళ్ళు రావట్లేదు. ఇక్కడ చూడండి యజమానుడు ఎంతో సంతోషపడుతున్నాడు. వెల్ డన్ థౌ గుడ్ అండ్ ఫెయిత్‌ఫుల్ సర్వెంట్, నమ్మకమైన మంచి దాసుడా. కాబట్టి ప్రియులారా 5 తలాంతుల వాడిని ఎంతగా నమ్మకమైనటువంటి వాడిగా ఉంటున్నాడు. మంచి దాసుడిగా ఉంటున్నాడు. సర్వెంట్‌గా ప్రియులారా. కొంచెంలో నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ యజమానుడు ఇంకా ప్రియులారా అనేకమైన వాటి మీద నియమించేదను. పరలోక రాజ్యంలో కూడా ప్రియులారా అదే రీతిగా ఉంటది. మనం కుటుంబంలో యాజకత్వం, గృహ నిర్వాహకత్వం, స్టూవర్డ్‌షిప్ అవన్నీ కూడా నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని సంఘంలో ఒక బాధ్యత ఇస్తాడు. ఒక లీడర్‌షిప్ రోల్ ఎల్డర్‌గా, లేకపోతే ఒక మిషన్ డైరెక్టర్‌గా, లేకపోతే సండే స్కూల్ మినిస్ట్రీ, వుమెన్స్ మినిస్ట్రీ, అనేక విధాల ఔట్‌రీచ్ మినిస్ట్రీస్. ప్రియులారా వీటన్నిటిలో సంఘ కాపరులు మనల్ని అందరిని గమనించి ఎవరు విధేయులై ఉంటున్నారో, లాయల్‌గా ఉంటున్నారో, చిన్న పనులు ఇస్తే వాటిని చక్కగా చేస్తున్నారో అయి చూస్తుంటారు పిల్లారా. కాబట్టి ఇక్కడ మరి ఆ యజమానుడు ఎంతగా నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగనే 2 తలాంతులు 22వ వచనంలో అలాగనే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే. అవి గాక మరి 2 తలాంతులు సంపాదించు అని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానిని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అతనికి కూడా చూడండి రివార్డ్ ఎంత బాగుందో. ఇంకా చిన్న దాంట్లో మరి తర్వాత ఇంకా రెట్టింపు ఇచ్చి ఉండవచ్చు. ఇదిగో మరి ఇంకా మల్టిప్లై 10 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు. ఆయన ఇష్టం ప్రియులారా. అది ఇచ్చేటటువంటిది దేవుడు ప్రియులారా. ఆ! కాబట్టి మన వంతు ఏంటంటే నమ్మకంగా ఉంటూ దాన్ని మల్టిప్లై అభివృద్ధి చేసుకోవటం, షార్పెనింగ్ అవర్ స్కిల్స్, ఇంక్రీజింగ్ అవర్ క్రెడెన్షియల్స్, ఆ ప్రొఫైల్ అంతకంతకు పిల్లరా. మరి ఇంటర్వ్యూలలో లేకపోతే ఏదన్నా మనం అప్లై చేసినప్పుడు వాళ్ళు చూస్తారు. ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? 3 సంవత్సరాలు ఏం చేస్తున్నావు? దే కెన్ క్వెషన్ పిల్లరా. కాబట్టి ప్రొఫైల్ నేను 21వ సంవత్సరం నుంచి కూడా పనిచేయటం అంత కూడా ఇంతవరకు కూడా ఎక్కడ ఖాళీ లేదు పిల్లరా. అంత గ్యాప్ అనేటటువంటిది దేవుడు ఆ రీతిగా సహాయం చేస్తా ప్రొఫైల్ అనేటటువంటిది రిటైర్ అయ్యేదాకా కూడా అది ఎక్కడ గ్యాప్స్ లేకుండా మరి దేవుడు మరి నేను 21లో నేను రిజైన్ చేసి ఉంటున్నాను. దేవుడు నాకు ఈ యొక్క ఆ పని భారం దేవుడు ఇచ్చి ఉంటున్నాడు, పిలుపు ఉంటున్నది. కాబట్టి నేను సంపూర్ణ సమర్పణతోటి 21 డిసెంబర్లో నేను మరి సంపూర్ణ సేవలోనికి వచ్చి ఉంటున్నాను. కాబట్టి ఆ రీతిగా పిల్లలు అప్పటి వరకు కూడా ఎంతో మరి ఆ ప్రొఫైల్ నాకు చూసినట్లయితే లింక్డ్ఇన్‌లో ఉంటది పిల్లారా. సాల్మన్ బాస్మల్లా అనేటువంటిది. మరి అంతా గూడా ఎన్ని పిల్లారా దేవుడు చేయటానికి, ఎన్ని కోర్సెస్ జేయటానికి, ఎంతగా ఆ రెజ్యూమ్‌ని బిల్డప్ చేసుకోవటానికి, అప్‌గ్రేడ్ చేసుకోవటానికి, ఎన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కోర్సెస్ ఏమన్నా అటెండ్ అయ్యావా అని అడుగుతుంటారు పిల్లారా. మనం ఊరికనే టీచర్స్‌గా ఉంటే సరిపోదు కానీ, దానికి రిలేటెడ్‌గా మరి కేంబ్రిడ్జ్ అయితే కేంబ్రిడ్జి, మరి ఐబీ కరిక్యులమ్, ఈ ఐబీ వర్క్ షాప్స్ అటెండ్ అవ్వటం,
అవి కూడా చాలా ముఖ్యం పిల్లలు. నేను మరి అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ లైబ్రరీస్ దాంట్లో ఏఎల్ఏ అని ఉంటుంది. దాని తరపున స్కూల్ లైబ్రరీస్ది దానికి మెంబర్ ప్రతి సంవత్సరం కూడా రెన్యూ చేసి మెంబర్షిప్ కార్డుతో దాంట్లో లేటెస్ట్ అన్ని కూడా పిల్లలు కొత్త వెబ్సైట్స్, యూస్ఫుల్ వెబ్సైట్స్ టు ద స్కూల్స్ లైబ్రరీస్ కు అవి చూస్తూ వాటిని మరి మా యొక్క స్కూళ్ళల్లో వాటిని ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లారా యజమానులు ఆ రీతిగా మల్టిప్లై చేస్తూ ఉంటారు. మరి ఆ రీతిగా పిల్లారా. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్యాక్షన్ రెండు పిల్లారా. పెట్టుబడి మరి అంతేకాకుండా ఇన్యాక్షన్ గా ఉండటం పిల్లారా. ఏ క్రియలు లేకుండా ఉండటం పిల్లారా. ఎంతగా ఇన్వెస్ట్ చేయటం ధైర్యంగా పిల్లారా. మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు. చేసేటటువంటి పని ఆయనదై ఉంటున్నది. కానీ అంత పూచి పెడితే లేకపోతే పూడ్చి పెడితే దట్స్ నాట్ అట్ ఆల్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ టు ఎనీ వన్. అదే కనుక నువ్వు వెళ్ళి ఎక్కడో ఒక చోట ఫిక్స్డ్ డిపాజిట్ అనుకో, లేకపోతే ఏదన్నా స్థలం మీదో, లేకపోతే బిడ్డల యొక్క స్టడీస్ మీదో, లేకపోతే అన్నిటిలో ఇన్వెస్ట్ చేయటం వలన ఎంతగా మల్టిప్లై అయింది. అవేం చేయకుండా సోమరిపోతుల్లాగా ఆ రీతిగా ఉండటం అనేటటువంటిది దేవుని యొక్క ఇష్టము కాదు పిల్లలు. నమ్మకమైనటువంటి సేవకులు ఏంటి శ్రద్ధ చూపుతారు. మరి ఇక్కడ ఫెయిత్ఫుల్ సర్వెంట్ షో డెలిజెన్స్, ద థర్డ్ సర్వెంట్స్ ఫియర్ లీడ్స్ టు ఇన్ యాక్షన్. ఇక్కడ మూడో వాడి గురించి మనం చూసినట్లయితే ఒక్క తలాంతు వెళ్ళి దాచిపెట్టాడు పిల్లల. ఆయన ఎంతో భయంతో అంట ఏంటో ఏమవుతుందో ఆయనది వచ్చింది ఆయనకి ఇచ్చేద్దాం అన్నటువంటి దశ. కానీ ఆ బ్రాడ్ మైండ్, ఆ బ్రాడ్ విజన్, ఆ యొక్క గ్లోబల్ విజన్ అనేటువంటిది లేదు పిల్లలు. చాలా మంది చిన్న చిన్నవి పిహెచ్డీలు చేసి అసిస్టెంట్గా చేస్తున్నటువంటి వారు, లేకపోతే చిన్న ఉద్యోగాలు, ఏదో గవర్నమెంట్ జాబ్ అట్లా కాకుండా పిల్లలు మనం దేవుని యొక్క పనుల ఉపయోగం. మొదట నా రాజ్యంలో నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తం దొరికినండి బైబిల్ ఒక్క వాక్యం చెప్తుంది. చాలా మంది తల్లిదండ్రులుగా పిల్లలు మన బిడ్డల్ని గైడ్ చేయటంలో ఆ యొక్క గ్లోబల్ ఇది ప్రియులారా యాక్ట్ లోకల్లీ, మరి థింక్ గ్లోబలీ అండ్ యాక్ట్ లోకల్లీ. ఒక స్కూల్లో నేను పనిచేస్తున్నప్పుడు వారి యొక్క ఇక్కడ హాంకాంగ్లో స్కూల్లో వారి యొక్క మోటో అది పిల్లారా. థింక్ గ్లోబలీ, యాక్ట్ లోకలీ. లోకల్‌గా ప్రియులారా మన యొక్క అవసరతలు మరి మన ఏ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి? దేంట్లో అయితే రాణించగలమో ఆ రీతిగా పిల్లల తెలివిగా, జ్ఞానయుక్తంగా మరి మన యొక్క నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఆ రీతిగా మరి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి ఈ ఈ ఇక్కడ ప్రియులారా మరి మన చర్యలకు జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఫర్ అవర్ యాక్షన్స్. కాబట్టి ఒక దినమందు ప్రభు తీర్పరిగా రానంటున్నాడు. వి నీడ్ టు గివ్ ఎన్ అకౌంట్. ప్రతి వ్యర్థమైన మాటకు, ప్రతి ఒక్క ప్రియులార క్రియకు ప్రియులారా మరి దేవుని ముందు తీర్పు ఇవ్వటానికి మరి దేవుడు విశ్వాసానికి ప్రతిఫలం ఇస్తాడు. మరి బాధ్యరహితమైన దానికి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ దీన్ని మనం తెలుసుకుందాము. ఈ యొక్క మరి మూడవ తలాంతు ఒకటేంటి పూడ్చిపెట్టాడు. ఏం పని చేయకుండా ఉన్నాడు. తనకు మరి ఎంతగా మరి శిక్షిస్తడం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకుందాము. మరి మనకు ఒకవేళ మనం చేయకుండా ఉన్నట్లయితే ఇదిగో ఇక్కడ చూడండి. యెస్. 25, 24 నుంచి 30 దాకా చివరగా ఇది చదువుకొని మనం ముగించుకుందామండి. అక్కడ మరి ఒక తలాంతుని గురించి చెప్తాం జరిగింది. తర్వాత ఒక తలాంతు తీసుకునే వాడును వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయువాడవును, చల్లని చోట పంట కోర్చు కొనువాడవు అయిన కఠినుడు అని నేను ఎరుగుదును. ఎంతగా చూడండి ఆ యజమానుని గురించి ఎంత మాట్లాడుతున్నాడు. నువ్వు కఠినుడివి, ఇట్లాటోడివి, అట్లాటోడివి కనుక నేను భయపడి. ఇతను చూడండి ఎంతో కామెంట్ చేస్తున్నాడు. యజమాని వల్ల గౌరవం, రెస్పెక్ట్ అనేటటువంటిది లేదు. ఎంతో కేర్‌లెస్ వర్డ్స్ ఉంటున్నాయి. భయపడి వెళ్ళి నీ తలాంతు భూమిలో దాచిపెట్టును. ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. ఆ మాటల్లోనే అతని యొక్క కేర్‌లెస్‌నెస్ అది యొక్క చూడండి ఎంత మరి నిర్లక్ష్య స్వభావం, సోమరిపోతనము, ఎంత గర్వము, అహంకారంతో కూడుకొని ఉంటున్నదో. అందుకు అతని యజమానుడు వాడిని చూచి సోమరువైన చెడ్డదాసుడా. యజమానులకు తెలుసు పిల్లలారా ఎవరు యాక్టివ్‌గా ఉంటున్నారో, ఎవరు వాళ్ళకు ఎంతో వందల మంది సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి సోమరి ఎవరు కష్టపడి పని చేస్తారో వాళ్ళు చూస్తారు. సోమరివైన చెడ్డ దాసుడా
ముందు వాళ్ళనైతే మంచి దాసుడా, భలా మంచి దాసుడా అన్నటువంటి వాడు ఇప్పుడు యజమానుడు ఏమంటున్నాడండి? సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీవు ఎరుగుదువా? చూడండి క్వెషన్ చేస్తా, ఏంటి నా గురించి ఇట్లాంటి మాటలు అంటున్నావు? ఇట్లాంటి వాడినా? ఆర్ యూ ష్యూర్ అని చెప్పి అడుగుతున్నాడు. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. సాహుకారులు ఆ? వద్ద నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఏమంటాడు, ఆ తలాంతను వారి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈడి అని చెప్పి చెప్పాడు. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదయో తీసివేయబడును. ఆమేన్. ప్రియులారా, ఇది వాస్తవం, సత్యం ప్రియులారా. కలిగినటువంటి వారికి ఎంత కష్టపడతారో, శ్రమ పడతారో, మరి అభివృద్ధి చేసుకునేటటువంటి వాళ్ళకి ఇంకా పిల్లలారా, రిచ్ విల్ బికమ్ మచ్ మోర్ రిచర్, పూర్ విల్ బికమ్ మచ్ మోర్ పూరర్. పేదలు ఇంకా పేద, దరిద్రం వాళ్ళు ఆ దరిద్రంలోనే ప్రియులారా ఉంటారు. కానీ చక్క చేసుకోవటానికి, మారు మనసు పొందటానికి, ఆ తప్పిపోయిన కుమారుడు దరిద్రతలో నుంచి పిల్లల బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానం కలిగి ఎంతగా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, అక్కడ సమృద్ధి ఉంటున్నది. ఇక్కడ చూడండి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. పిల్లల మన దేవునిలో యేసు ప్రభులో సర్వ సంపదలు గుప్తమై ఉంటున్నాయి పిల్లల. అయ్యో మనకు ఎంత ఆ నిధి ప్రియులారా. దేవుడు ఇహలోకపరమైనటువంటి కాదు, కానీ పరలోకపు ధన నిధులు వాటి మీద ప్రయాసపడమంటున్నారు. ఎంతగా మన యొక్క జీవితాలను వెచ్చిద్దాం. లెట్స్ ఇన్వెస్ట్ అవర్ టైం, లెట్స్ ఇన్వెస్ట్ అవర్ స్కిల్స్, టాలెంట్స్, దేవుడు ఇచ్చినటువంటి పొటెన్షియాలిటీలను, సామర్థ్యాలను, వనరులను, వసతులను ప్రియులారా, మరి ఆర్థికంగా అన్ని విధాల ప్రియులారా మనం గనక ఇన్వెస్ట్ చేసి దేవుని కొరకు వాడబడుచున్నప్పుడు ఎంతగా దేవుడు ఇవ్వుడి మీకు ఇవ్వబడును. దట్ ఈస్ ద ట్రూత్, దట్ ఈస్ ద సీక్రెట్. మనం ఎంతగా ఇతరులకు సహాయం చేస్తాం, ఎంతగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో అంతగా దేవుడు మనకు మన అభివృద్ధి చెందుతాడు. స్కిల్స్‌లో కానివ్వండి, అన్నిట్లో కూడా దేవుడు మరి విశ్రాంతి పొందకుండా దేవుడు నాకు ఆ సమయం ఎంతగా, ఒకప్పుడైతే 17 సంవత్సరాలు వ్యర్థంగా వృధా చేశాను సమయాన్ని, డబ్బులను, నా జీవితాన్ని అన్ని కూడా. తర్వాత దేవుడు నాకు జ్ఞానోదయం ఇచ్చి ఉంటున్నాడు. ఆ సమయాన్ని జాగ్రత్తగా వాడటం, ఆ డబ్బులను జాగ్రత్తగా వాడటము, మరి దేవుడు ఇచ్చిన తలాంతులను తెలుసుకుని వాటిని ఆయన కొరకు వాడటం, ఆ రీతిగా చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును. చూడండి ఇప్పుడు పనిష్మెంట్ ఆల్సో. ఊరికనే మన యొక్క అజాగ్రత్తగా ఊరికనే కొంతమంది ఏంటంటే ఇంట్లో పనులు చేయరు, కానీ వాళ్ళ భర్తల మీద పిల్లల నిందలు చేస్తుంటారు, కామెంట్ చేయటం, క్రిటిసైజ్ చేయటం. ఏంటి నీకేం పట్టదా? దేవుడు మరి పిల్లలు ఇద్దరు కలిసి, పిల్లలు ఒక కుటుంబం అన్న తర్వాత ఇద్దరు కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకోను, మూర్ఖురాలు తన ఇల్లును కూర్చుకొనును అని చెప్పి ఉంటున్నది పిల్లలు. అది చెర వేసుకుంటుంటారు, పాడు చేసుకుంటుంటారు పిల్లలు. కాబట్టి పిల్లలారా, మరి మనం ఏంటి అంటే ఎంతగా దేవుని కొరకు ఇక్కడ మరి పని చేయనటువంటి వాళ్ళకు పనిష్మెంట్, దేవుని యొక్క శాపాలు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము. మరి వాళ్ళని చూడండి, ఇక్కడ పనికి మాలిన ఆ దాసుని ఎట్టగా అంటున్నాడు చూడండి పిల్లల యజమానుడు. పనికి మాలిన, పనికి వచ్చేటటువంటి వాడు కాదు. 10 మందికి ఉపయోగపరంగా లేనటువంటి వాళ్ళు ఎందుకండి? అందుకని వాళ్ళకు సడన్ డెత్స్ అనేక విధములుగా రీతులుగా ప్రియులారా శాపం అనేటటువంటిది, కర్స్, ఉగ్రత కనపడుతుంది. ఇక్కడ అతన్ని చూసుకోండి, వెలుపట చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును. చూడండి ఆ యొక్క నరక యాతన ప్రియులారా. అక్కడ అందరూ కూడా ఎల్లప్పుడు దుఃఖం, ఎంత అయ్యో పళ్ళు కొరుక్కోవటం, ఈర్ష, పగ, కలహంలో ఎంతగా ప్రియులారా వాళ్ళు అక్కడ ప్రియులారా ఆ చీకటిలో త్రోపడివేయటం, అటువంటి దానికి వెళ్ళటం ఇష్టంగా ఉంటున్నారా? ఇప్పుడైనా మేలుకొందాం, ఇప్పుడన్నా సరే పిల్లారా దేవుని సన్నిధిలో వేడుకొని, ప్రభువా ఇప్పటి నుంచి అన్న సమయాన్ని జాగ్రత్తగా వాడటానికి సహాయం చేయి. ప్రభువా మీరు ఇచ్చినటువంటి తలాంతులను, భర్తలను, భార్యలను, పిల్లలను ప్రభువా చక్కగా ప్రేమించటానికి, వారితో కలిసి ఆనందించడానికి సహాయం చేయండి. ప్రతి దినం కూడా ఒక నూతన అధ్యాయం, నూతన దినం ప్రభు, గొప్ప నాయన అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రియులారా. దేవుడు మనల్ని ప్రతి ఒక్కరం కూడా దేవుని మహిమ కోసం మన ప్రతిభలను ఉపయోగించాలని చెప్పి మనం లెట్స్ కమిట్ అవర్ సెల్ఫ్ ప్రియులారా.
మరియు ఆయన తిరిగి రావటానికి సిద్ధంగా ఉంటాం. ఆయన వచ్చినప్పుడు మనం అకౌంట్ ఇవ్వవలసినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు మన యజమాని యొక్క అంచనాలు, మన ప్రతిస్పందనలు మరియు అంతిమ జవాబు దారితనం ప్రియులారా. ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ అవర్ మాస్టర్, అవర్ రెస్పాన్సెస్ అండ్ అల్టిమేట్ అకౌంటబిలిటీ. ఇవి మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుడు మరి మీ ప్రతి ఒక్కరిని కూడా మరి మాట్లాడి ఉంటున్నాడని ఆశిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈ యొక్క తలాంతుల ఉపమానం ద్వారా తండ్రి బాధ్యత గురించి, ఓ తండ్రి తండ్రి మరి యజమాని యొక్క అంచనాల గురించి ప్రభువా, మా ప్రతి ఒక్కరి యెడల ఉన్నతమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్, ఉద్దేశాలు, ప్రాజెక్ట్స్, పనులు ఉంటున్నాయి ప్రభువా. వాటిని సక్రమంగా నిర్వర్తించడానికి సాయం చేయండి. మీ యొక్క ప్రియ కుమారుని ఈ లోకానికి పంపారు. ఆయన చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి, ఇచ్చిన పనిని తండ్రి ఎంతగా మరి పూర్తి చేసి ప్రభువా మమ్మల్ని మహిమపరచండి ఆయన. ఆ రీతిగా మేము కూడా తండ్రి అయ్యో మాకు ఇచ్చిన పనిని ఇంకా తెలుసుకొనకున్నట్లయితే ఇప్పుడు తెలుసుకోవటానికి సాయం చేయండి. ఒక గొప్ప దేవ మీ యొక్క మరి తండ్రి తండ్రి తలాంతులను గుర్తెరిగి ప్రభువా వాటిని మీ యొక్క రాజ్యం కట్టులో వాడటానికి సహాయం చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. తల్లిదండ్రులను దర్శించండి. మీ జ్ఞానం దయచేయండి. ఇద్దరు కలిసి ప్రభువా మరి కుటుంబ అవసరాల కొరకు, వారి బిడ్డల యొక్క వివాహాల కొరకు, అన్నిటి కొరకు సహకరించుకొని ప్రార్థించుకోవటానికి సహాయం చేయండి. యవన బిడ్డలను దర్శించండి ప్రభువా. గొప్ప నాయన వారి యొక్క స్కిల్స్ ను షార్పన్ చేసుకోవటానికి అంతకంతకు ప్రభువా యూ కెన్ మేక్ లార్డ్ ఎవ్రీ వన్ లార్డ్ గ్లోబలీ రికగ్నైజ్, వరల్డ్ ఫేమస్, వెరీ పాపులర్. ఆ యొక్క మరి యవనస్తులు ప్రభువా మరి తండ్రి ఆ రీతిగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రభువా. తండ్రి మీరు దర్శించండి ప్రభు. ఎంతమైతే వారి యొక్క జీవితాలను సమర్పించుకున్నారు తండ్రి, యేసు నామములో తండ్రి వారికి అభివృద్ధి, ఓ తండ్రి బలమును, శక్తిని దయచేయండి ప్రభు. ఓ తండ్రి తండ్రి ఆ ఒక్క తలాంతు అని వాళ్ళు కాకుండా 5 తలాంతులు, 2 తలాంతు వాళ్ళు ఏ రీతిగా అభివృద్ధి చేసుకున్నారో, వాళ్ళని ఏ రీతిగా మీరు ఆశీర్వదించారో ఆ రీతిగా తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి కాపాడి కరుణించమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ యొక్క కింద నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ లింక్‌ని ఇతరులకు కూడా షేర్ చేసి మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.